అరుంధతి పాత్ర మీకు వచ్చినప్పుడు కోడి రామకృష్ణ గారు మరి మీకు ఏమని చెప్పారు? అంటే ఆయన అంటే మీకు ఆయన సినిమాలు ఎన్నో చేశారు గతంలో కూడా, కాబట్టి మీకు ఆయనకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ స్టిల్ పాత్ర అసలు వీళ్ళందరూ కూడా నేను హీరోగా ఉన్నప్పుడు రాయనందరూ అప్రెంటిస్, నాట్ ఈవెన్ అసిస్టెంట్, అప్రెంటిస్ డైరెక్టర్. ఓకే. తాసన అప్రెంటిస్ డైరెక్టర్. కోసం నా పిక్చర్స్ ఆల్రెడీ అసిస్టెంట్గా చేశాడు. వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే. అందులో ఆయన జాగ్రత్తగా బాగా తేలారు, బాగా పేరు ప్రఖ్యాత చేసుకున్నారు. మైండ్ సెక్షన్ చెప్తున్నా వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. కాకపోతే 100-150 పిక్చర్లు ఎందుకు చేస్తారు? నువ్వు రాగంలో దర్శకేంద్రుడు అని ఎందుకు పిలుచుకున్నాడు? ఏదో ఒక టాలెంట్ ఉంటాయి, జనాన్ని పట్టుకునే విధంగా ఉంది. మీరు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు, చాలా చేసి ఉంటారు చిరంజీవి గారితో. మొన్న ఒక 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమా వచ్చింది, ఖైదీ నంబర్ 150. అది మీరు చూసారా? నేను చూడదమ్మా, ఎందుకంటే నన్ను పిలవలేదు కదా. అవునా? కుమారి పిలవలేదు. కుమారి పిల్లప్పుడు మనం ఎందుకు చూడాలని చెప్పని థియేటర్కి వెళ్తేనే ఈ జనం అనే కదా, మనం వెళ్తే చూడలేదు. అంతే మన అనేక చూసి గీళ్ళకి ఆకలి అది ఇక మన డైలాగ్ మనం తిప్పుతూ ఉంటారండి. రోజులు చెప్పడం ఇది ఎక్కువ అయిపోతుంది, కానీ రియల్గా అప్రిషియేట్ చేయలేదు మానేశారు. అందుకని ఆవిడ పడుతుంది బాగా. ఇది కూడా బాలకృష్ణ ఎదుగు పడుతున్నాం, కావాలని ఓల్డ్ టైమర్స్ కూడా చేశాడు. ఓల్డ్ ఆర్టిస్ట్ మా మీద గౌరవంతో. కృష్ణ గారా అండి? కాదండి, బాలకృష్ణ. బాలకృష్ణ గారు పిలిచారా? అలా ఫోన్ చేసి పిలిచారు. ఇంత తెలుసు. అలాగే ఇప్పుడు ఇదివరకు ఇండస్ట్రీలో మెడ్రాస్ అనుమతి పిక్చర్ అవగానే ప్రివ్యూ అని వేసేవాడు. కనీసం వీళ్ళు అదే ఓల్డ్ టైమర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఒక షో వేద్దామని. ఈ హీరోలు అసలు అనుకోరేంటి, ఏమైనా ఒక షో వేస్తే అలాగే ఓల్డ్ టైమర్స్ పిలిచి ఎంత ఆనందిస్తారు. నేను హీరోస్ అందరితో నేను చెప్పాను, నాకు అర్థంతో చెప్పాను, బాలకృష్ణ చెప్పి ఒక్క షో అడగాల్సి ఉన్నాయి. ఇదివరకు మెడ్రాస్లో వేసేవారు, అప్పుడు అందరికీ వేసేవారు మెడ్రాస్. వాళ్ళు అందరికీ అక్కడ ఓల్డ్ టైమర్స్, ఓల్డ్ ఆర్టిస్ట్ ఉండాలి అనుకుంటారు. నాకు మా తృప్తి కోసం, మా గౌరవం కోసం, మా తృప్తి కోసం అయింది. అంటే ఇప్పుడు వేషాలు వేయకపోతే, పరిశ్రమలో యాక్టివ్గా లేకపోతే పట్టించుకోరు అన్నది మీరు అనుకుంటారు? అక్షరాలా చేస్తాం, అక్షరాలా చేస్తాం. మీకు ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు సుబ్రహ్మణ్యం మొన్న ఇది ఉంది ఫంక్షన్, చాలామందిని పిలిచారు పొలిటికల్గా. అక్కడ ఎవరు లైన్ పొలిటికల్గా ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళ తర్వాత హీరోలు ఏది అల్లు అర్జున్ వరకు నిన్నగా మన వచ్చిన కూడా కదా, అమితాబ్ బచ్చన్ అంటే రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ హీరోలు. మిగతా వాళ్ళు అందరూ వచ్చారు. మిగతా వాళ్ళు గుట్టుకు పోయాక వాళ్ళ పేర్లు మేము ముఖ్యమైన వాళ్ళం కదా. ఏమైపోయింది మా పేరు 50 సంవత్సరాలు బట్టి నేను రాము. ఆయన చేత ఇవాళ రేపు ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో వాళ్ళనే చూస్తారు, వాళ్ళని కొలుస్తారు. కానీ అంతే, అది అక్షరాలే నిజం. ఇలాంటివి మీకు తెలిసి ఎప్పుడన్నా ఇలాంటివి విన్నప్పుడు, మీరు గ్రహిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? బాధపడి ఏం చేయగలం చెప్పండి. కాకపోతే మనం ఎందుకు వెళ్ళామంటే మన డ్యూటీ మమ్మల్ని పిలిచారు, బట్టి గౌరవంగా పిలిచారు కాబట్టి వెళ్ళాం. అంతవరకు రకంగా ఉంటుంది, తప్పుగా ఉంటుంది. ఒప్పు చేసుకుని వెళ్ళాం. ఏది మాకు గుర్తింపు ఏది? ఆ రోజు పొలిటికల్గా ఎవరు పెద్ద ఉంటారు? వెంకయ్య నాయుడు గారు వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, శ్రీనివాస్ ఈయన వచ్చాడు, ఇక్కడ సీఎం వచ్చాడు, చంద్రశేఖర్, వీళ్ళ పేర్లే అక్కడ. తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారు, ఎంపీలు ఎవరు వచ్చారు, తర్వాత హీరోలు ఎవరు వచ్చారు. షారుఖ్ ఖాన్ వస్తే పెద్ద గొప్పను, మిగతా ఇది సంగీతం కొత్త ఇంత పాత తర్వాత అని అలా ఉంటుంది. అందుకనే మీకు మీరు దూరం అయిపోతున్నారా? జరుగుతోందనేసి అంటే నేను దూరం కాదు, అట్లప్పుడు అసలు మేము ఎంత మానేసుగా, బట్ డ్యూటీ మనం చేసి పిలిచారు, గౌరవంగా వెళ్ళాం. ఈ బాధపడుతున్నారంటే మన ప్రవాహంలో మనం కొట్టుకుపోవచ్చు, ఇవాళ జరుగుతుంది. కానీ
అని పెట్టుకోవటం. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.